సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు జీవితాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. డిఏ బకాయిలపై ప్రభుత్వం సాకులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. అధ్యక్షులు సోదరుడు పితాని శ్రీనాథరావు గారికి, వారి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నప్పటికీ ఈరోజు ఈ కాకినాడలో నిద్రపోతున్నారేమో లేచి మా మనోభావాలు ప్రతిపాదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారిని మన ఆహ్వానాన్ని మన్నించి ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏపీజేఏసీ అమరావతి పక్షాన నిర్వహిస్తున్నాం. ఈరోజు వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని గత 4 సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ చేస్తానని ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందో, నిర్లక్ష్యం చేస్తుందో సమాధానం చెప్పాలి. కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయటానికి చట్టాలు అడ్డొస్తున్నాయని, కోర్టులు అడ్డు వస్తున్నాయని రకరకాలుగా చెప్తా ఉన్నారు భాష్యాలు. నిజంగా కోర్టు చట్టాలు అడ్డు వస్తే ఎందుకు ప్రతి సంవత్సరం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ప్రతి సంవత్సరం విద్యా వైద్య శాఖల్లో నియామకాలు కాంట్రాక్టు దానిలో చేపడుతున్నారు? అంటే నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని మభ్యపెట్టడం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిజంగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయటానికి మీకు చట్టాలు అడ్డు వస్తే ఎందుకు మీరు క్రమబద్ధీకరణ పేరు మీద ఇప్పటికీ నియామకాలు చేస్తున్నారు? కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, ఒరిస్సా రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లాగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని తక్షణమే క్రమబద్ధీకరించాలి. వారికి ఎవరైతే క్రమబద్ధీకరణ పరిధిలోకి రారో వారికి 100% గ్రాస్ శాలరీ అంటే పే డిఏ హెచ్ఆర్ఏ ఇవ్వాలని, వారి కోసం ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా బదిలీలు, అదేవిధంగా కంపాసిటీ అపాయింట్మెంట్లు, ప్రమోషన్లు అన్నీ కల్పించాలి.